తెలంగాణలో ఉద్యోగుల వేతనాల చెల్లింపుపై ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా ఉద్యోగులు, సిబ్బంది ఖచ్చితంగా పోర్టల్కు ఆధార్ లింక్ చేయాల్సిందేనని ఆదేశించింది. ఈ అర్ధరాత్రి వరకు అందరూ ఆధార్ లింక్ చేయాలంది. లేదంటే వేతనాలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం అన్ని శాఖలు కలిపి శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు మొత్తం 10,14,000 మంది ఉన్నారు. వీరందరి పేర్లు, హోదా, ఆధార్, ఫోన్ నంబర్లు తదితర వివరాలన్నీ ప్రతి నెల 10 వరకు ఆర్థిక శాఖ నిర్వహణ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంది. గత నెలలో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఈ నెల 16 వరకు సగం మంది వివరాలు ఇంకా నమోదు చేయలేదు. దీంతో వివరాలు ఇవ్వాలని వారి జీతాలు, బిల్లు ఈ నెలలో ఆమోదించేది లేదని ఫైనాన్స్ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఉద్యోగుల సమగ్ర వివరాలన్నీ సరిగ్గా లేకపోవడంతో కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. కొన్ని కార్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగులు మానేసినా, అనాధికారికంగా సుదీర్ఘ సెలవుల్లో వెళ్లినా వారి పేర్లతో వేతనాలు డ్రా చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో పేరు, ఆధార్, సెల్ నంబర్లతో పోల్చి చూస్తే ఎంతమంది ఉద్యోగులు ఉన్నారనే స్పష్టమైన వివరాలు అందుతాయని అధికారులు భావిస్తున్నారు. దీనిపై వివరాలు పంపాలని కోరగా పలు కార్యాలయాలు ఇంకా స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.